హలో ఎవ్రీవన్. ముందుగా ఆస్ట్రేలియా పిఆర్కి అప్లై చేయాలంటే మనం దానికన్నా ముందు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ సబ్మిట్ చేయాలని తెలుసు కదా. సో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా సబ్మిట్ చేస్తాము? స్కిల్ సెలెక్ట్ అనే దాంట్లో మనం అకౌంట్ క్రియేట్ చేసుకొని దాని త్రూ మనం ఈఓఐ అనేదాన్ని సబ్మిట్ చేస్తాం. సో స్కిల్ సెలెక్ట్లో అసలు అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తామో ఈరోజు చూద్దాం. దానికోసం మీరు గూగుల్లోకి వెళ్ళి స్కిల్ సెలెక్ట్ అని సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. సో దాంట్లో ఓవర్ వ్యూ అనేది చూసుకోవచ్చు. అండ్ అలాగే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఒక కాలం ఉంటుంది. దానిలో చూసుకుంటే స్కిల్ ఇండిపెండెంట్ 189 వీసా ఒకటి ఉంది. అండ్ స్కిల్ నామినేటెడ్ సబ్ క్లాస్ 190 ఉంది. అండ్ అలాగే స్కిల్డ్ వర్క్ రీజనల్ వీసా సబ్ క్లాస్ 491 కూడా ఉంది. సో వీటి కోసం ఎలా అప్లై చేసుకోవాలి అంటే ముందుగా దానికోసం మనకి ఇందులో అకౌంట్ ఉండాలి. సో వాటి ఎలిజిబిలిటీ ఏంటి అనేది మీరు ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుంటే చాలా క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ 189 అప్లై చేస్తే ఆ వీసా వస్తే మనం ఆస్ట్రేలియాలో ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఇది అప్లై చేయాలంటే మనకి స్కిల్ అసెస్మెంట్ కావాలి. అండ్ ఆల్సో ఆక్యుపేషన్ కూడా రిలవెంట్ టు స్కిల్ అసెస్మెంట్తో ఉండాలి. ఇది అప్లై చేయాలంటే మనకి 65 పాయింట్స్ అనేది ఎలిజిబుల్ క్రైటీరియా అనమాట. అసలు ఏంటి ఈ 65 పాయింట్స్, మనం పాయింట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనే దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందైతే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఆల్సో పీటీఈ ఐఎల్స్ అని చెప్పి వీటి కోసం ఎగ్జామ్స్ ఉంటాయన్నమాట. ఏదో పీటీఈ రాయొచ్చు లేదంటే ఐఎల్స్ రాయొచ్చు. దాంట్లో మనకు వచ్చిన స్కోర్ని బట్టి పాయింట్స్ అనేవి మనకి యాడ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్కిల్ నామినేటెడ్ వీసా అంటే సబ్ క్లాస్ 190 అనమాట. ఇది కూడా అంతే. ఈ వీసా కనుక వస్తే మనం ఆస్ట్రేలియాలో ఎక్కడైనా చదువుకోవచ్చు, ఎక్కడైనా వర్క్ చేయొచ్చు. అండ్ దీనికి కూడా మనకి సూటబుల్ స్కిల్ అసెస్మెంట్ ఉండాలి. అండ్ ఆక్యుపేషన్ కూడా రిలవెంట్ టు స్కిల్ అసెస్మెంట్ ఉండాలి. అండ్ తర్వాత వచ్చేసి స్కిల్డ్ వర్క్ రీజనల్ వీసా అంటే 491. ఇక్కడ చూస్తే మిగతా 2 వీసాలకి పర్మనెంట్గా ఉంటుంది, కానీ ఈ వీసా గ్రాంట్ అయితే మాత్రం 5 ఇయర్స్ ఇనీషియల్గా ఉంటుంది. సో రీజనల్ అని చెప్పాను కాబట్టి ఆ 5 ఇయర్స్ కూడా మనకి డిజిగ్నేటెడ్ రీజనల్లో మాత్రమే మనం చదువుకోవడం కానీ వర్క్ కానీ అండ్ ఉండడం కూడా అక్కడే ఉండాలన్నమాట. మనం ఈ 5 ఇయర్స్లో ఆస్ట్రేలియాలో ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు. కానీ పిఆర్ అప్లై చేయాలంటే మాత్రం ఈ వీసా గ్రాంట్ అయిన 3 ఇయర్స్కి మనం పర్మనెంట్ వీసా అనేది అప్లై చేసుకోవాలి. సో మీరు క్లియర్గా ఈ లింక్స్ ఓపెన్ చేస్తే ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇప్పుడు అకౌంట్ క్రియేట్ చేద్దాం. అదే పేజ్లో కిందకి వస్తే మనకి సబ్మిట్ అండ్ ఈఓఐ అని చెప్పి కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే ఈ పేజ్ పాపప్ అవుతుంది. సో ఇదేంటి అంటే దీని ఫస్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ పేజ్ అనమాట. సో మీరు పైన చూపించిన 2 టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ ప్రైవసీ స్టేట్మెంట్ లింక్స్ ఓపెన్ చేసి దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి పర్సనల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫిల్ చేసుకోవాలి. సో మనకి పాస్పోర్ట్లో ఏవైతే డీటెయిల్స్ యాజ్ ఇట్ ఈస్గా నేమ్ కానీ సర్నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇవి ఏమైతే ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఇక్కడ ఫిల్ చేయాలన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి ఫ్యామిలీ నేమ్ అండ్ గివెన్ నేమ్ అంటే మన నేమ్, ఫ్యామిలీ నేమ్ అంటే సర్నేమ్, ఫీమేలా మెయిలా, డేట్ ఆఫ్ బర్త్ కూడా మనకి పాస్పోర్ట్లో ఏదైతే ఉందో అదే ఇవ్వాలి. కంట్రీ ఆఫ్ బర్త్ అంటే మన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో ఏదైతే ఉందో అది. కంట్రీ ఆఫ్ పాస్పోర్ట్ అంటే మోస్ట్లీ మన ఇండియన్స్కి ఇండియన్ పాస్పోర్టే ఉంటుంది కదా. ఇండియా పాస్పోర్ట్ ఉంది అంటే మనం ఇండియన్ సిటిజన్స్ కాబట్టి సో ఇస్ ద క్లయింట్ ఏ సిటిజన్ ఆఫ్ కంట్రీ ఆఫ్ ద పాస్పోర్ట్ అంటే ఎస్ అని పెడతాం. ఎనీ అదర్ కంట్రీకి సిటిజన్ అంటే నో అని పెడతాం. సో మీకు ఇంకేమైనా పాస్పోర్ట్స్ ఉన్నాయా అంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎస్ అంటే మళ్ళీ వాటి డీటెయిల్స్ అడుగుతుంది కాబట్టి ఏమీ లేదు అంటే నో పెట్టేయచ్చు. అండ్ యూజువల్ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ అంటే మీరు ఇండియా నుంచి అప్లై చేస్తుంటే ఇండియా అని పెట్టచ్చు. ఇండియా నుంచి అప్లై చేస్తున్నట్టయితే మీరు ఆఫ్ షోర్ నుంచి పిఆర్ వేస్తున్నట్టు. మీరు ఆల్రెడీ ఆస్ట్రేలియాలో ఉంటూ మీరు సమ్ స్టూడెంట్ వీసానో టెంపరీ రెసిడెంట్తోనో ఉన్నారనుకోండి. సో మీరు అక్కడ ఇండియా బదులు కరెంట్ రెసిడెన్సీ ఏంటి అంటే ఆస్ట్రేలియా అని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇండియా అంటే ఓకే, ఆస్ట్రేలియా అని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీరు ఏ స్టేట్లో ఉన్నారు అండ్ ఆ స్టేట్ పోస్ట్ కోడ్ ఏంటి అనేది మీరు ఉంటున్న అడ్రస్ ఏంటి, ఆ పోస్ట్ కోడ్ ఏంటి అనే దాని గురించి అడుగుతుంది. సో ఎన్ఎస్డబ్ల్యూ అయితే మీరు ఉంటున్న సబబ్ ఏదైతే దాని ప్రకారం పోస్ట్ కోడ్ని ఎంటర్ చేయాలి. సో ఆన్ షోర్లో కాకుండా మీరు ఆఫ్ షోర్లో ఉండి వేస్తుంటే మీరు జస్ట్ ఇండియా అని పెడితే సరిపోతుంది. సో మీరు ఆన్ షోరే కాకుండా ఆఫ్ షోర్లో కూడా పిఆర్ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ డస్ ద క్లయింట్ హ్యావ్ ఏ పార్ట్నర్ అన్నప్పుడు ఎస్ అని పెడితే మనకి ఇక్కడ ఇంకో కొత్తది కాలం ఓపెన్ అవుతుంది అనమాట, రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి అని. సో మనం రిలేషన్షిప్ స్టేటస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు.
సో నెక్స్ట్ అని కొట్టినప్పుడు మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇదేంటంటే మనం ఇప్పటివరకు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కన్ఫర్మ్ చేస్తున్నట్టుగా ఈ పేజ్ అనమాట. సో ఈజ్ ద ఆల్ ఇన్ఫర్మేషన్ అబౌవ్ ఇస్ కరెక్ట్ అంటే సో మనం ఎస్ అంటాము. ఎస్ అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ కొట్టినప్పుడు మనకి సో అకౌంట్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. అకౌంట్ ఏంటంటే పాస్వర్డ్, మనం ఏదైతే పాస్వర్డ్ కొత్తగా పెట్టాలి అనుకుంటున్నామో సో ఆ పాస్వర్డ్ ఇవ్వాలి. అండ్ ఏ ఈమెయిల్ అయితే యూస్ చేయాలనుకుంటున్నామో ఆ ఈమెయిల్ ఇవ్వాలన్నమాట. అండ్ సెక్యూరిటీ క్వశ్చన్స్, జనరల్గా మనకి ఈవెన్ జీమెయిల్ క్రియేట్ చేయాలన్నా కూడా కొన్ని సెక్యూరిటీ క్వశ్చన్స్ అడుగుతారు కదా. సో సేమ్ అలానే కొన్ని ఉంటాయి అన్నమాట. సో 3 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫస్ట్ జాబ్ ఏంటి, వర్క్ లొకేషన్ ఏంటి, మదర్స్ మెయిడెన్ నేమ్ ఏంటి, ఫేవరెట్ స్పోర్ట్ ఏంటి, ఫస్ట్ కారు మీది కలర్ ఏంటి, అండ్ మీ ఫస్ట్ పెట్ నేమ్ ఏంటి. సో ఇలాంటి ఒక 6 క్వశ్చన్స్ ఉన్నాయి. 6లో మీరు ఎనీ 3 సెలెక్ట్ చేసుకొని వాటికి ఇక్కడ ఆన్సర్ ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత ఐమ్ నాట్ ఏ రోబోట్ అని క్లిక్ చేసి మళ్ళీ నెక్స్ట్ కొడితే అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో నేను మీకు ఒకసారి ఫిల్ చేసి చూపిస్తాను. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి మనం నెక్స్ట్ అని కొడితే అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. ఆటోమేటిక్గా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఐడి అనేది ఒకటి జనరేట్ అవుతుంది. అండ్ ఈమెయిల్ ఐడి ఏదైతే ఇచ్చారో దానికి ఈఓఐ ఐడి అండ్ యాక్సెస్ డీటెయిల్స్ అనేవి దానికి మెయిల్ వస్తుందన్నమాట. సో మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్స్ని బేస్ చేసుకొని సో ఒక ఈఓఐ ఐడి అయితే ఒకటి మనకి ఇస్తారు. సో ఫ్యూచర్గా మనం లాగిన్ అవ్వాలి అండ్ మనం ఈఓఐని సబ్మిట్ చేయాలి అంటే సో ఈ ఐడి అండ్ పాస్వర్డ్ మాత్రం కంపల్సరీగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ దీన్ని యాక్సెప్ట్ చేసేసి మనకి ఏదైతే క్రియేట్ అయిందో ఐడి అండ్ మనం ఏదైతే ఇందాక స్టార్టింగ్లో ఇచ్చామో పాస్వర్డ్, సో ఇవి 2 పెట్టేసి లాగిన్ అవ్వాలన్నమాట. అండ్ ఇన్ కేస్ పాస్వర్డ్ మర్చిపోయినా లేదంటే చేంజ్ చేసుకోవాలనుకున్నా మనకి కింద ఇచ్చిన 2 ఆప్షన్స్ యూస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా స్కిల్ సెలెక్ట్లో మనం అకౌంట్ అయితే ఇలా క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ అకౌంట్ని యూస్ చేసుకొని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా సబ్మిట్ చేయాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించిందంటే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్ యూ.